వెల్కమ్ టు ద వాండరింగ్ బాంబ్స్. సో ఏమైంది తెలుసా, డే 2నే మేము ఒక అడ్వెంచర్ చేస్తాం అనుకోలే. సింగపూర్లో చాలా ఫేమస్ కూడా, వచ్చిన వాళ్ళందరూ పక్క వస్తారు ఇది చూడడానికి. నాకు ఏం తెలియదు గైస్. సో ఇక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుందని ఏం తెలియదు. వావ్ వావ్ వావ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మేము గార్డెన్స్ బై ద బేకి వెళ్దామని చెప్పేసి మాల్లో ఉన్న డైరెక్షన్స్ని పట్టుకొని ఇటు సైడ్ వచ్చాము. కానీ పైకి వచ్చాక మాత్రం ఇలా ఉంది. మంచి స్పాట్ దొరికింది, లైక్ ఎవ్వరు లేరు, ఎండగా ఉంది కానీ బట్ మంచిగా మెరీనా బే సాండ్స్ కనిపిస్తూ మంచి పిక్చర్స్ దిగాము. ఇప్పుడు గార్డెన్స్ బై ద బేకి వెళ్ళడానికి ఫిగర్ అవుట్ చేస్తున్నాము. ఒకప్పుడు డైరెక్ట్ ఉండే అనుకుంటా మాల్ నుంచి అట్లా వెళ్ళడానికి, బట్ ఇప్పుడు క్లోజ్ చేశారు. సో మేము వచ్చిన రూట్ అట్లా బిస్కెట్ అయింది, బట్ ఇట్స్ వి గాట్ సమ్ నైస్ పిక్చర్స్. ఇప్పుడు వేరే రూట్ నుంచి వెళ్తున్నాం. ఫైనల్గా మాల్ నుంచి బయటకు అయితే వచ్చాము. ఎండ అయితే మమ్మల్ని ఇది డిఎన్ఏ షేప్లో ఉందని చెప్పి దీన్ని హెలిక్స్ బ్రిడ్జ్ అంటారు. ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మేము ఉన్నాం గార్డెన్స్ బై ద బేలో. సో ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాము, చాలా ఉంది చూడడానికి. సో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ గార్డెన్స్ బై ద బే. నాకు ఏం తెలియదు గైస్. సో ఇక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుందని ఏం తెలియదు. అఖిల్ ఏదో నార్మల్ గార్డెన్లో ఉంటుంది అనుకుంటున్నాడు. ఇంకా మన కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది అనుకున్నా. అమ్మా ఓరి దేవుడా, ఓరి నాయనా అన్నట్టున్నాను. మరి మాట్లాడుతుంటే మాట్లాడక చెప్పు, ఇంకా ఇంకేం చెప్పాలి. అదే సో మామూలు గార్డెన్లో ఉంటుంది అనుకుంటున్నాడు, బట్ కాదు, ఇది చాలా డిఫరెంట్. సింగపూర్లో చాలా ఫేమస్ కూడా, వచ్చిన వాళ్ళందరూ పక్క వస్తారు ఇది చూడడానికి. ఏముంది అనేది మీకు చూపిస్తా. బట్ చిన్న టిప్ ఏంటంటే ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఎండ చాలా ఉంటుంది. ఇప్పుడు వస్తే ఏంటంటే ఈ టైంకి చూడొచ్చు, ఈవినింగ్ కూడా లైట్స్ అన్నీ ఆన్ చేశాక కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అప్పుడు. సో యా 4 o'clock ఆ టైంకి రావడానికి ప్లాన్ చేసుకోండి. కమ్ లెట్స్ గో. గైస్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ప్లే చేస్తున్నా, వచ్చి వినండి. అనిరుద్ధ్ అనుకుంటుంది గైస్, హుకుం పాడుతున్న అనిరుద్ధ్ అనుకుంటుంది పిల్ల. పిల్లల్లో ఉన్నాయి, ఓ వాటర్లో ఉంటాయి అనుకుంటా ఇవి. చూడండి గైస్, గార్డెన్స్ బై ద బేకి వచ్చి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడకుండా బయట పండుకున్నాడు. ఏమనాలి, చిన్నపిల్లలు బెటర్ వీడికంటే. ఇంకెళ్దామా లోపలికి, లేకపోతే ఈడ పండుకుంటావా? బెటర్, చాలా ఫ్రెష్గా ఉంది. స్నూజ్ నొక్కొచ్చా నీకు? అల్లారా మారా నేనేమన్నా పదా, అందరు చూస్తుండే నిన్ను. కవర్ చేసావా? ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కల్చర్ అట గైస్. అదిగోండి గైస్, వాళ్ళు కోల్డ్ లైన్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇందాక నుంచి దాన్నే చూస్తున్నారు వాళ్ళు. ఏమో చూస్తారు వీళ్ళు అని చూస్తే అమ్మ కోళ్ళని చూస్తారు. సో ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు గార్డెన్స్ బై ద బే అనేది చాలా పెద్దది. దీనిలో క్లౌడ్ ఫారెస్ట్ ఉంటుంది, ఫ్లవర్ డోమ్ ఉంటుంది, ఫ్లోరల్ ఫ్యాంటసీ అని ఉంటుంది. సో క్లౌడ్ ఫారెస్ట్ ఇంకా ఫ్లోరల్ ఫ్యాంటసీకి ఒక టికెట్ ఉంటుంది, ఫ్లవర్ డోమ్కి ఒక టికెట్ ఉంటుంది. ఉత్తి సూపర్ ట్రీ గ్రోవ్స్ చూడడం అయితే ఫ్రీ. సూపర్ ట్రీ గ్రోవ్స్ పైన నడవడానికి ఓసీబీసీ స్కైవే అని ఉంటుంది, దానికి మళ్ళీ సెపరేట్ టికెట్. సో మేము ఇప్పుడు ఓన్లీ క్లౌడ్ ఫారెస్ట్ ఇంకా ఫ్లోరల్ ఫ్యాంటసీకి వెళ్తున్నాము. క్లౌడ్ ఫారెస్ట్లో కూడా అవతార్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందన్నమాట.
సో దీనికి టికెట్స్ ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు, బట్ నేను ముందే అన్ని క్లూక్లో బుక్ చేసేసా వచ్చే ముందు. పర్ పర్సన్ ఆల్మోస్ట్ 3200 పడింది మాకు ఇక్కడ. అదిగోండి అదే సూపర్ ట్రీ గ్రోవ్. అది రియల్ ట్రీయా? కాదు కదా మరి, సూపర్ ట్రీ అని పెట్టిన పేరు. సో అవి ఫ్యూచరిస్టిక్ ట్రీస్ లాగా బిల్డ్ చేశారు. చుట్టూ ఏంటి అంటే నిజమైన ప్లాంట్స్ని ట్రీస్ని పెంచుతున్నారనమాట. ఇది ఇప్పుడు క్లౌడ్ ఫారెస్ట్ ఫ్లవర్ డోమ్ లోపల పోతున్నాం. క్లౌడ్ ఫారెస్ట్ అక్కడే టికెట్స్ తీసుకోవచ్చు. క్లూక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మేము ఆ క్యూ అంతా స్కిప్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో అవతార్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మీరు అవతార్ మూవీ చూసే ఉంటారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనకి ఇవ్వడానికి ఈ థీమ్ పెట్టారు. సో యా, మేమిద్దరం అయితే అవతార్ ఫ్యాన్స్. కమ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. క్రేజీ ఉంది. సో ఇదంతా క్లౌడ్ వాక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఇలా నడుచుకుంటూ వెళ్తూ బయట చూసుకుంటూ నడవడమే. హే అఖిల్, నువ్వేంటి అక్కడున్నావు? నువ్వు ఎండేంజర్డ్ అట. కాపాడండి అయ్యా నన్ను. నేను కాపాడతారా నిన్ను? నేను కాపాడుకుంటా నిన్ను. సేమ్ ఉన్నావు, సేమ్ ఉన్నావు. పండుకోతే ఇది ఉదయ, ఇది అఖిల్. ద వాండరింగ్ బంప్స్ ఇవన్నీ ఫుల్ రేర్ అంట. సో ఇవన్నీ హై ఆల్టిట్యూడ్స్లో కనిపించే ప్లాంట్ స్పీసీస్ చుట్టూ ఉన్నవన్నీ. సో ఇవి పైకి వెళ్ళే కొద్దీ తక్కువ పెరుగుతూ ఉంటాయి. అండ్ ద స్పీసీస్ ఆర్ వెరీ రేర్. సో ఇది చాలా కష్టపడి ఇవి ఇక్కడికి తెచ్చినట్టున్నారు. అక్కడ నొక్కితే మన లైఫ్ ఎనర్జీ ట్రీకి వెళ్తుంది. మాచు పిచ్చు ఆర్కిడ్ కలెక్షన్ అన్నమాట ఇవన్నీ. అది మాచు పిచ్చు. దీని చుట్టూ ఈ మాచు పిచ్చు అంటే తెలుసో తెలియదు కానీ కిల్లి మంజారో అని పాట వస్తుంది కదా రజనీకాంత్, అక్కడే షూట్ చేశారు. సో దట్ ఈస్ మాచు పిచ్చు. సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇట్స్ బిగ్ హిల్ అనమాట. హిల్ కాదు, మౌంటైన్. సో అక్కడి నుంచి వచ్చిన ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ ఉండే ఆర్కిడ్స్ అన్ని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టారు డిస్ప్లేలా. సో ఇప్పుడు నేను అఖిల్ అవతార్స్ అయితే ఎట్లుంటాం అనేది మీకు చూపిస్తాం రండి. So funny. You're so funny. Bunny will never be an avatar. Bunny. 1.5 hour అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇంకా క్లౌడ్ ఫారెస్ట్లోనే ఉన్నాము. ఇంకా ఫ్లవర్ డోమ్ చూసి 7:45 కల్లా లైట్ షో ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలి. మస్తు చేసిర్రు రే సింగపూర్ వాళ్ళారా రే. యా, ఇట్స్ వెరీ హార్డ్ ఇదంతా చేయడం. బాగుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నాకు ఇవన్నీ నిజమైన ప్లాంట్స్ మళ్ళా ఏమీ చేయట్లేవు. ఒక వరల్డ్ క్రియేట్ చేసేది ఇక్కడ అన్ని ప్లాంట్స్తో. ఎన్ని రకాలు ఉన్నాయంటే నా జీవితంలో నేను అసలు ఇన్ని రకాల ప్లాంట్స్ లాస్ట్ చూడలేదు. అండ్ అన్నీ బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. సో దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే అంటార్క్టికా తప్పితే మిగిలిన 6 కాంటినెంట్స్ని మొత్తం అన్ని గ్రో చేస్తున్నారు. ఇక్కడే కాదు, సూపర్ ట్రీ గ్రోవ్లో కూడా వర్టికల్గా పెంచుతున్నారు. సో సింగపూర్ ఈజ్ నోన్ యాజ్ అన్ అర్బన్ జంగిల్.
ఎందుకంటే ఇక్కడ ఎంత సిటీ లాగా ఉన్నా కూడా వాళ్ళు నేచర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు ప్రతి అట్రాక్షన్లో కూడా అర్థమవుతుంది. గైస్ నిజమైన చెట్టు మీద అబద్ధ పక్షి పెట్టారు గైస్. నేను ముట్టుకోకు. ఇక్కడ ఇంకోటి ఉంది గైస్. ఇక్కడ ఇంకోటి ఉంది. అమ్మ బాబోయ్, మీరు చూసారా ఎప్పుడైనా ఇన్ని ఫ్లాట్స్? పక్కా రండి ఇక్కడ, ఇది ఒక ఎక్స్పీరియన్స్ నిజంగా. ఫస్ట్ ఏం చేస్తా తర్వాత మీకు, ఓకే? ఉదయాకి తోకుంది గైస్, కుక్క పిల్లలాగా. ఇప్పుడే క్లౌడ్ ఫారెస్ట్ నుంచి వచ్చాము. వాటర్ కొనుక్కున్నాడు అఖిల్. ఎలా ఉందా వాటర్ బాటిల్? ఒకసారి మన వ్యూవర్స్కి చూపివా ఎంత ఫ్యాన్సీగా ఉందో. ఎంత పడింది అది నీకు? 1.5 అంటే $2. కాదు, 2 అంటే 120 రూపాయలు. నేను అదే అనుకున్నా. ఏంటి ఫ్లవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పు, నేను చికెన్ వెళ్ళిపోతాను. ఏంద్రా ఇది? నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వచ్చాను. కాదు, లోపల బయట చూడు. గైస్, నేను బైపీసీ స్టూడెంట్ని. అండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే నా వీకెస్ట్ సబ్జెక్ట్ బాటనీ. ఐఎమ్ వెరీ వీక్ ఎట్ బాటనీ అనమాట. ఎంత అంటే మా అమ్మ వినాయక చవితికి ఆకులు తీసుకురమ్మనేది, డిఫరెంట్ టైప్స్. నాకు అవి కూడా తెలియదు. బయాలజీ స్టూడెంట్ అయితే ఎందుకు? మా అమ్మ నన్ను అదే తిడుతుంది, బాటనీ స్టూడెంట్ అయ్యి ఉండి నీకు ఈ ఆకు తెలియదా ఉంటుంది. అండ్ నాకు నిజంగానే మామిడాకు తప్పితే ఏ ఆకులు తెలియదు. సో ఆడియో గైడ్స్ ఉన్నాయంట రెంట్కి. లైక్ ఇప్పుడు మీరు డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకోవాలంటే రెంట్కి తీసుకుని ఆడియో గైడెడ్ టూర్ మొత్తం వినొచ్చు కావాలంటే. నీకు బాటనీ రాదు కదా, మరి నేర్చుకుంటావా పోనీ? అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎక్కడో ఉండేదాన్ని. ఇప్పుడు కలేజాలో అలీలా ఉండేదాన్ని మేము, మొక్కలు పీక్కుంటా ఉండేదాన్ని మేము. బన్నీ దాని కిందకి వెళ్ళి మెడిటేషన్ చేయబండి. జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమా? ఇష్టమే, ఎవరికి నచ్చు. ఫ్లవర్స్ బాగుంటాయి కదా చూడడానికి. మరి నన్ను ఎప్పుడు అడగలేదు ఎందుకు? మీరు నమ్మరు, నేను అఖిల్ రిలేషన్లో ఉండి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అవుతుంది. ఈ 12-13 ఇయర్స్లో నాకు 2 సార్లు ఫ్లవర్ ఇచ్చాడు, రోజెస్. అవి కూడా ఒకటేమో రిలేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే నా బర్త్డేకి, మళ్ళీ పెళ్ళయ్యాక మా యానివర్సరీ రోజు ఇచ్చాడు. అంతే, 2 times. ఇమాజిన్, వెరీ రొమాంటిక్. ఎంత రొమాంటిక్ మా వాడు. సో ఇది ఎందుకు గీసాడు తెలుసా? తొందరలో డిఫారెస్టేషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల చెట్లన్నీ పోయినాయి అనుకో, ఇంకెక్కడ చెట్లు ఉండవు ప్రపంచంలో, ఓన్లీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ పిల్లలకి చెట్లు అంటే ఏంటో చెప్పడం కోసం ఇక్కడికి స్కూల్ పిక్నిక్లకు తీసుకొస్తారని నా ఫీలింగ్. ఓ మై గాడ్, సాడ్ స్టేటా. ఇవి సింగపూర్ కల్చర్ డ్రెస్సెస్ అండి. ఒకప్పుడు సింగపూర్ వాళ్ళు ఇవే వేసుకునే వాళ్ళు, మేబీ ఇప్పుడు కూడా వేసుకుంటారేమో, మాకైతే ఇప్పటిదాకా కనిపించలే. బట్ ఇవి ట్రెడిషనల్ డ్రెస్సెస్. సో ఫ్లవర్ డోమ్ అంటే నేను అన్నట్టే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో ఇదంతా తిరిగి మళ్ళీ ఇది ఎండ్ పాయింట్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంది. సో ఇప్పుడు మనం ఇదంతా తిరిగి అన్ని ఫ్లవర్స్ని చూసి అప్రిషియేట్ చేసి
ఎగ్జిట్ అవుతాం. డేజీస్ గైస్. ఏంటి డ్రెస్ మీద పూలు ఉన్నాయి? చూడండి నా చౌరింగ్ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. సో నాకు దీన్ని చూస్తే ఇంకోటి ఏం గుర్తొస్తుందంటే దుబాయ్లో మిరకిల్ గార్డెన్ అని ఉంటుంది. ఇట్లానే చాలా రకాల ఫ్లవర్స్తో వాళ్ళు ఏకంగా స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారు. బ్యూటిఫుల్ ఉంటుంది. సో నాకు అది గుర్తొచ్చింది ఇన్ని ఫ్లవర్స్ చూస్తే. స్ట్రక్చర్స్ బిల్డ్ చేసిన తర్వాత వాటి మీద ఫ్లవర్స్ పెంచారు గైస్, జస్ట్ ఇన్ కేస్. సరిగ్గా చెప్పాలి కదా, ఫ్లవర్స్తో చేశారు అనుకుంటారు. నాకు నేర్పిస్తున్నాడు ఎలా చెప్పాలో. విన్నారా, చూసారా? ఓకేరా బాబు. సో మన ఏజ్ వాళ్ళకి ఏమో కానీ మన మమ్మీలు కనుక వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పక్క ఏ ఫ్లవర్ దగ్గర అన్నా ఫోటో దిగుతారు. ఎందుకంటే మమ్మీస్ అందరు అంతే క్యూట్గా పువ్వుల పక్కన ఫోటోలు దిగుతూ ఉంటారు. నాకు ఫ్లవర్ తెలుసు గైస్, సన్ఫ్లవర్. నాకు కూడా తెలుసు. ఇది ఉదయ సైడ్ తిరిగింది, ఎందుకో తెలుసా? ఆ పిల్ల పేరు ఉదయ భాను. Wow. 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 అది నిజంగానే బాగున్నాయి. Wow. ఏదో ఎటకారంగా చెప్పినట్టుంది. నిజంగా చెప్తున్నా బాగుంది. బ్యూటిఫుల్, ఎంత కలర్ఫుల్ ఉంది. వావ్. సో నేనేమంటున్నా అంటే గైస్, అప్రిషియేట్ ద నేచర్. నేచర్ని అప్రిషియేట్ చేస్తా, హ్యూమన్ బిల్ట్ నేచర్ని అప్రిషియేట్ చేయాలి. హ్యూమన్ బిల్ట్ కాదు అఖిల్, వీళ్ళు అన్ని చోట్ల నుంచి తెచ్చి వీటిని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇవి ఎండేంజర్డ్వి కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. సో ప్రిజర్వ్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ అ గుడ్ థింగ్. ఇప్పుడు మనం చూడు, యానిమల్స్ని ప్రిజర్వ్ చేయడానికి వేరే వేరే దగ్గర నుంచి యానిమల్స్ని తెచ్చి జూలో ఎందుకు పెడతాము? బయట ఉంటే అవి చచ్చిపోయి ఎక్స్టింక్ట్ అయిపోతాయని. సో ఓకే, వీళ్ళు ఎందుకన్నా పెట్టని. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఇన్ని రకాల ఫ్లవర్స్, ప్లాంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రీజన్ కన్నా పెట్టనియండి, అప్రిషియేట్ చేయాలి. నేనైతే అదే చేస్తున్నా, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. Wow, flowers from the world. Wow. Maybe this is all meant to show us the beauty of our world. అరే నీకు ఇవి ఉన్నాయి తెలుసుకో అని కాదు, ఇన్ని ఉన్నాయి, వీటన్నిటిని చూసి ఎంత బ్యూటిఫుల్ ఉందో మన వరల్డ్ తెలుసుకో. డిన్నర్ స్పాట్. సో వీ ఆర్డర్ 2 burgers, 1 Coke and fries. And all of that has come down to some $33 అంటే ఒక 2000 rupees. దీని తర్వాత ఇక్కడ నుంచి లైట్ షోకి వెళ్తాం. అది హోప్ఫుల్లీ టైంకి వెళ్తాం అనేసి అనుకుంటున్నాం. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. సూపర్ ట్రీ గ్రోవ్ దగ్గరికి వెళ్తున్నాం. 7:45 to 8 షో ఉంటుంది. చుట్టూ చూస్తే మీకు ప్లాంట్స్ కనిపిస్తాయి. ఇవి కూడా అంతే, ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నిటిని తెచ్చి దీన్ని చుట్టూ వర్టికల్గా హార్వెస్ట్ చేసిండ్రు. వర్టికల్గా పెంచిండ్రా. వర్టికల్ గార్డెనింగ్. అది ఓసిబిసి స్టైలే, ఒక ట్రీకి ఇంకో ట్రీకి మధ్యలో వేశారు. సో అలా నడుస్తూ కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో ఏమైంది తెలుసా, డే 2నే మేము ఒక అడ్వెంచర్ చేస్తాం అనుకోలే, అసలు తప్పిపోతాం అనుకున్నా. థ్యాంక్ గాడ్ ఏం కాకుండా సేఫ్గా వచ్చాం హోటల్కి. ఆల్ థ్యాంక్స్ టు అఖిల్జీ. సో ఏమైంది అంటే, ఇందాక మీరు చూసారు కదా, ఆ లైట్ షో అయ్యేసరికి మా ఫోన్స్ 2 స్విచ్ ఆఫ్ అయిపోయాయి. కెమెరా కూడా ఆల్మోస్ట్ స్విచ్ ఆఫ్ ఇదిలో ఉండే, ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేకుండే, మా దగ్గరేమో పవర్ బ్యాంక్ లేకుండే.
సో ఇంకా ఏదో అలా నిన్న పొద్దున వచ్చిన రూట్ ఏదో గుర్తుపెట్టుకుని లిటరలీ సేమ్ రూట్లో ట్రై చేద్దామని అదే రూట్లో వచ్చాము. బస్ స్టాప్ ఒకటి అనుకుని ఒకదానికి వెళ్ళాము, బట్ ఫైనల్గా ఫిగర్ అవుట్ చేసుకుని సేఫ్గా ఇప్పుడే రూమ్కి వచ్చాము. సో అలా అయింది మా డేటు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటుందని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా రేపటి కోసము, బికాస్ నేను అసలు సింగపూర్ ప్లాన్ అనుకున్నదే దీనికోసం అనమాట. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మొత్తం మా బన్నీ పాప మాట్లాడేసింది. బాయ్. సరే, గుడ్ నైట్. మరి ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.